భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ. సోమవారం కర్నూలులోని కల్లూరు ఎస్టేట్ ముజఫర్ నగర్లో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ఆలయ ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ, నవగ్రహ ప్రతిష్ఠ, కుమారస్వామి, దత్తాత్రేయ స్వామి ప్రతిష్ఠలు అంగరంగ వైభవంగా నిర్వహించామని ఆలయ ధర్మకర్త చిలుకూరి సత్య వీరప్రతాప్ తెలిపారు. ప్రతిష్ఠ కార్యక్రమములో ప్రముఖ రాజకీయ నేతలతో పాటు వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా చిలుకూరి సత్య వీరప్రతాప్ మాట్లాడుతూ, మా పెద్దలు చిలుకూరు పాపయ్య శెట్టి ఆశీస్సులతో 2008 సంవత్సరంలో దేవస్థానం ఏర్పాటు చేసి ప్రతి పండుగలను మా దేవస్థానం నందు నిర్వహించడం విశేషం అన్నారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ దాతగా తాము తమ వంశస్థులు నిర్వహించామన్నారు. అమెరికా వాసులైన శ్రీపురం నీరజ్, శ్రీపురం స్వాతి నవగ్రహ ప్రతిష్ఠ భక్తి శ్రద్ధలతో నిర్వహించారని, వడుగురు భాస్కర్ దత్తాత్రేయ స్వామి ప్రతిష్ఠ దాతలుగా మరియు బచ్చు నారాయణ బచ్చు నాగమణి కుమారస్వామి విగ్రహ ప్రతిష్ఠ దాతలుగా రామచంద్రుడు గడేళ్ల శ్రీరాములు తదితరులు కలశ ప్రతిష్ఠకు దాతలుగా సహకరించారని తెలిపారు. శ్రీ 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 పంచముఖ వీరాంజనేయ స్వామి దేవస్థానము 1995లో ఈ గోవర్ధన్ నగర్ లో నిర్మాణం జరిగింది, ప్రతిష్టలు జరిగినాయి. అప్పుడు ఒక పంచముఖ వీరాంజనేయ స్వామి దేవస్థానం ఒకటే ఉండేది. తర్వాత 2008లో ధ్వజ ప్రతిష్ట ఒకసారి జరిగింది. తర్వాత 2011లో మాయాభువనేశ్వర అమ్మవారు ఉపాలయము ప్రతిష్ట జరిగింది. 2012లో శివాలయము ప్రతిష్ట జరిగింది. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఈరోజు పునర్ధ్వజ ప్రతిష్ట, నవగ్రహ ప్రతిష్ట, కుమారస్వామి ప్రతిష్ట, దత్తాత్రేయ స్వామి ప్రతిష్ట చాలా వైభవంగా ఉత్సవం జరిగింది. దీనికి గాను నవగ్రహ ప్రతిష్టకు గాను మా అల్లుడు శ్రీపురం నీరజ్, స్వాతి వీళ్ళు యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు డొనేషన్ ఇచ్చి ఇక్కడ స్వామి యొక్క ఆదరణ పొందినారు. అలాగే కుమారస్వామి ప్రతిష్టకు బచ్చు నారాయణ గారు కల్లూరు ఎస్టేట్ లో ఉండే పసుపు కుంకుమ వ్యాపారం చేసి ఆయన ఇచ్చారు. తర్వాత దత్తాత్రేయ స్వామి ప్రతిష్టకు ఒడుగూరు భాస్కర్, లక్ష్మి న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీలో జాబ్ చేసి ఆయన వాళ్ళు ఇక్కడ డొనేషన్ ఇచ్చారు. రంగరంగ వైభవంగా ఈ రోజు ప్రతిష్టలు జరిగినాయి. అందరికీ ఆడపిల్లలకు కూడా ఒడిబియ్యం కార్యక్రమాలు బాగా జరిగినాయి. అన్నదానం జరిగింది, పూజలు బాగా జరిగినాయి. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కార్యక్రమాలు దిగ్విజయంగా జరిగినందుకు ఆ దేవుని యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుపుకున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అన్నదాన ప్రతిష్ట కూడా అన్నదానం కూడా చాలా జరిగింది. ప్రతి సంవత్సరం గుడిలో జరిగే కార్యక్రమాలు ఏమంటే శ్రీరామనవమి 3 బ్రహ్మోత్సవాలు అహోబిలం స్వాముల వారితో జరుగుతుంది. తర్వాత దసరా నవరాత్రులు 9 రోజులు కూడా మహోన్నతంగా జరుగుతుంది. తర్వాత పంచముఖ ఆంజనేయ స్వామి దేవులో హనుమాన్ జయంతి కూడా ఒక రోజు కార్యక్రమం జరుగుతుంది. ఇది మధ్యలో పునఃప్రతిష్ఠ కావాల్సి వచ్చింది కాబట్టి ఈ రోజు నవగ్రహాల ప్రతిష్ఠ, కుమారస్వామి, దత్తాత్రేయుని అదనంగా మళ్ళీ ఉపాలయాలు మళ్ళీ ఇక్కడ రూపొందినాయి. ఇది మా అదృష్టము, మా పెద్దల ఆశీర్వాదము, మా తల్లిదండ్రుల ఆశీర్వాదము, మా చిలుకూరు పాపయ్య శెట్టి గారి ఆశీర్వాదంతో మేము ఈ దేవాలయము ఇవన్నీ కూడా మా చిలుకూరు వంశస్థులం అందరం కలిసి నిర్మాణం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు నీరజ్, శ్రీపురం అండి. చిలుకూరు ప్రతాప్ గారు చెప్పినట్టు మాకు ఈరోజు సువర్ణ అవకాశం దొరికింది. నవగ్రహాల ప్రతిష్టలో పాల్గొనేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే గురు కటాక్షం ఉండాలి మన అందరికి. నిన్న కార్యక్రమాల్లో కందుకూరి శర్మ గారిని పిలుచుకొచ్చి ఇక్కడ ప్రవచనాలు చేయించి గురువులు మనకి ఇచ్చే ఆదేశం, మనకు ఉపదేశం జరిగింది. అందరికి చాలా బాగా నచ్చింది ప్రవచనాలు. అదే కాకుండా ఇవాళ దిగ్విజయంగా ప్రోగ్రామ్ అంతా బాగా జరిగింది. అందరూ ఇక్కడ రామనవమికి, దసరా నవరాత్రులకి వచ్చి దేవుళ్ళ ఆశీస్సులను పొందాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు నీరజ్, శ్రీపురం అండి. నేను డాలస్ నివాసి. ఇక్కడ
పూజకంటూ వచ్చాను. జై శ్రీరామ్. మేము ఈ ఆలయ ధర్మకర్త శ్రీ చిలుకూరు ప్రతాప్ గారు, మా అన్నగారు, మా తరంలో ఆయనకి దేవాలయం కట్టించి ఈ దేవాలయానికి దేవుని సేవ చేసే భాగ్యము మాకు ఇది ఇప్పుడు కొత్త ఏం కాదు. ఈ తరంలో చిలుకూరు ప్రతాప్ గారికి, మా అన్నగారికి కలిగింది. ఇదే విధంగా మా తండ్రి గారు, మా చిలుకూరు పాపయ్య శెట్టి, మా జయజనాయన గారు 1919లో సుంకేశ్వరలో రాఘవేంద్ర స్వామి దేవాలయం ప్రతిష్టాపన జరిగింది. అప్పట్లో కాశీ నుంచి విగ్రహాలు, శాలిగ్రామాలు, మంత్రాలయంకి ఈక్వల్ గా జరిగేది ఆ టెంపుల్. ఇప్పుడు కూడా ఉంది. మొన్న వరదల్లో దెబ్బతింది, మళ్ళీ జీర్ణోద్ధారణ జరిగింది. మా వంశంకి ఎవరి దయ ఉందో తెలియదు కానీ మేము ఫస్ట్ నుంచి ఆ ఉరుకుంద వీరన్న స్వామి మా ఇంటి దేవుడు. ఆయన దయ వలన రాఘవేంద్ర స్వామి గుడి అయితేనేమి, ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి అయితేనేమి చాలా బాగా సేవ చేసుకుంటున్నాము. మేము ఒక విషయం మీకు చెప్పడానికే గర్విస్తున్నాము. భద్రాచలంలో రామాలయంలో ఏ విధంగా బయల్లో వివాహం జరుగుతుందో రాముల వారి వివాహము, అదే విధంగా ఈడ 500 నుంచి 1000 జంటలు వివాహానికి పాల్గొంటారు కళ్యాణంకి. తర్వాత ఆ రోజు దాదాపు 5000 మంది నుంచి 6000 మంది అన్నదానం జరుగుతుంది. పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం ముందు నేను 2011 నుంచి ఇక్కడ వస్తున్నాను. ఇక్కడ ఈ ఆలయ ధర్మకర్త ప్రతి కార్యక్రమాన్ని తన సొంత డబ్బులతోనే చేసేటోడు. అందుకొరకు ప్రతి శ్రీరామనవమి, దసరా ఉత్సవాలు జరుగుతుంటాయి. ప్రతి శుక్రవారము, శనివారం భజన ఉంటుంది. తర్వాత అమావాస్య, పౌర్ణమి రోజు కూడా భజన ఉంటుంది. ఈ భజనలో మేము పాల్గొంటాము. ఆయనకు బాగా సంతోషంగా ఉంది. నా పేరు శ్రీ గడికాల శ్రీరాములు. నేను నాది బిఆర్రెడ్డి కాలనీ. మాది తెలంగాణ. అయితే ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఇక్కడ స్థానికంగా ఉంటాను. ఒక 5-6 సంవత్సరాల నుంచి పంచముఖ గుడికి సేవా కార్యక్రమానికి వచ్చి భజన కార్యక్రమాల్లో పాల్గొంటూ, నాకు ఒకప్పుడు మా నాయన సేవా కార్యక్రమాలు చేసేవాడు. నేను కూడా ఆధ్యాత్మికంగా ఆయన రూట్లోనే వచ్చి భజనకు వచ్చేవాడిని. నాకు పాటలు పాడడానికి రాదు, ఏం రాదు. అయితే వీళ్ళ ప్రోత్సాహం వల్ల మేము భజన చేస్తూ సేవా కార్యక్రమం చేస్తూ అనునిత్యం ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ, అయ్య ప్రతాపయ్య గారు ప్రతి ఒక్కరిని అభిమానిస్తూ, ప్రేమిస్తూ, ఒక్కసారి గుడికి వచ్చిన వ్యక్తి మళ్ళీ గుడికి వద్దామనేంత అనుభూతి కలుగుతుంది. ఇక్కడ గుడికి వస్తే ఇక్కడ అమావాస్యకు జరుగుతుంది భజన కార్యక్రమం, పౌర్ణమికి జరుగుతుంది ఉదయం, ప్రతి శుక్రవారం జరుగుతుంది. ప్రతి శుక్రవారము, శనివారము అన్ని కార్యక్రమాలు మేము పాల్పంచుకుంటాము. భజన కార్యక్రమం చేస్తాము, సేవా కార్యక్రమం చేస్తాము. ఇంకోటి, నా పేరు నడిపి రంగస్వామి. నా నివాసం కల్లూరు. నేను చేనేత కార్మికుని. నేను ఈ యొక్క పంచముఖి గుడికి స్టార్టింగ్లో అంటే విగ్రహ ప్రతిష్ట, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టకు ఒక 1 నెల రోజులు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి 1 నెల రోజులు పూజ చేసుకున్నాము. ఆ యొక్క పూజ చేసుకున్న అనుభవము నాకు చాలా కలిగింది. మా పిల్లల చదువులైతేమి, ఉద్యోగమైతే అప్పటి నుంచి నేను కూడా ఈ ఆంజనేయ స్వామిని వదలకుండా సేవ చేసుకుంటూ ఈ యొక్క మన ఆంజనేయ స్వామిలో పైనకి రావడము. అయ్యా చాలా భక్తిపూర్వకంగా, అంటే చిన్న పెద్ద అనేది లేకుండా ప్రతి ఒక్కరికి చిలుకూరు ప్రతాపయ్య గారు